హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే నువ్వుల లడ్డూలు. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్లో 2 ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేసేసుకోవాలి, అది కూడా పర్ఫెక్ట్గా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, ఇది నువ్వుల లడ్డూలు తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి నువ్వుల్లో, అండ్ లివర్కి కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మనకి ఇప్పుడు మనం ఆడపిల్లలని అయితే హాస్టల్స్కి ఇట్లా పంపించినప్పుడు వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేక పీరియడ్స్ డిలే అవుతున్నాయి, 2 months 3 months వరకు పీరియడ్స్ రావట్లేవు అనేవాళ్ళు ఈ నువ్వుల లడ్డూలు రోజుకొకటి తింటే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇక్కడ నేను పచ్చి నువ్వులు తీసుకొని వేయించుకున్నాను. ఆ వేయించుకోవడం ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్, మనకి వేగాయి నువ్వులు అని తెలవడానికి మనకి ఆ నువ్వులు అనేది చిల్లుతూ ఉంటాయి, అప్పుడు మనకి వేగినట్టు. సో ఇక్కడ నేను కొంచెం బెల్లం తీసుకుంటున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఏ రేషియోలో తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. సో ఆ రేషియో ఏంటి అంటే 3:1, 3 ఇంతల నువ్వులు ఉంటే 1 ఇంత బెల్లం ఉండాలి. సో మనం ఏ కప్తో తీసుకున్నా 3 cups నువ్వులు తీసుకుంటే 1 cup బెల్లం, అలా 3:1 రేషియోలో మీరు తీసుకోవాలన్నట్టు. సో ఇక్కడ నేను బెల్లం పాకం మంచిగా పట్టాను. సో బెల్లం పాకం పట్టినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే, అలా నీళ్ళల్లో వేస్తే ముద్దగా గట్టిగా అతుక్కొని ఉంటుంది, మనం ఇలా ప్రెస్ చేస్తే అప్పచ్చలాగా అలా గట్టిగా ఉంటే అది మనకి పర్ఫెక్ట్ పాకం అయినట్టు. సో ఇప్పుడు ఆ అయిన పాకంలో నువ్వులు వేసేస్తున్నాను. సో నువ్వులు అనేది కలుపుకొని ముద్దలు చుట్టుకోవడమే. వీలైతే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చుట్టేసేయండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్, 2 ఇంగ్రీడియంట్స్ తోటే. అండ్ నువ్వుల లడ్డూలు ఈ రోజులలో తక్కువగా తింటున్నారు, కానీ మన 90s కిడ్స్కి అయితే చాలా తెలిసి ఉంటుంది. డబ్బా షాపులలో కూడా పెట్టి అమ్మేవాళ్ళు. 1 రూపీకి చిన్నప్పుడైతే 2 ఇచ్చేవాళ్ళు. సో ఈ రోజులలో చాలా తక్కువగా తింటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్గా అయితే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇదేంటి అంటే ముద్దలనే చుట్టాక మనకి గిన్నెకి కొంచెం ఉంటుంది, దానికి అది కూడా నీట్గా రావాలంటే కొంచెం అది హీట్ చేస్తే సరిపోతుంది. పాకం లూజ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, దాంతో మనము ముద్దలు కట్టేసేయచ్చు. చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. థ్యాంక్ యూ.